ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పుచుండగా మీ కృప తోడుగా ఉంచండి. మీ సహాయాన్ని దయచేయండి. శ్రేష్టమైన మాటలు అనేకులకు అందించే జ్ఞానాన్ని దయచేయమని, మీ కృపతో నింపి మీ సహాయాన్ని దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చెప్పుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనముల వరకు. తూరు సీదోను అనే ప్రాంతం ఉంది. యేసుక్రీస్తు తూరు సీదోనుల ప్రాంతము గుండా వెళ్ళుచుండగా అక్కడ నుండి ఒక స్త్రీ వచ్చి తన కుమార్తెకు దయ్యము పట్టింది కాబట్టి బాగు చేయమని ఆ స్త్రీ అడుగుతుంది దేవుణ్ణి. ఆమె ఎంతో బాధపడుతుంది తన కుమార్తె కొరకు. ఆమె దేవుని యొద్దకు వచ్చింది. ఆమె తూరు సీదోను ప్రాంతంలో ఉన్న వ్యక్తి అని రాయబడింది. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, తూరు సీదోనుల ప్రాంతంలో వాక్యము ప్రకటింపబడలేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21-22 వచనాలలో ఆ వాక్యము రాయబడి ఉంది. అసలు కానాను స్త్రీ, ఈ కానానీయులు ఎవరు? ఈ కానానీయులకు మూలము ఎవరు అంటే, ఆదికాండము 9వ అధ్యాయము 25వ వచనము, 10వ అధ్యాయము 6వ వచనము, 15వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా కానానీయులు అనగా శపించబడిన వారు. ఈ కానాను ఏ తప్పు చేయలేదు, కానీ తప్పు చేసిన వ్యక్తి ఎవరు అంటే కానానుకు తండ్రి హాము. అయితే తండ్రి దోషం పిల్లల మీదకి వచ్చింది. ఈ స్త్రీ కూడా అదే తెగకు చెందినది. ఆమె దేవుని యొద్దకు వచ్చింది. ఆయన దగ్గరకు వెళ్ళే అర్హత ఉందా లేదా అని ఆమె ఆలోచించలేదు, కానీ తన కుమార్తెకున్న బాధను బట్టి ఆమె దేవుని యొద్దకు వచ్చింది. ఒకవేళ దేవుని దగ్గరకు వెళితే నాకు నిందలు అవమానాలు ఎదురైనా పర్వాలేదు, నా బిడ్డ క్షేమముగా ఉంటే చాలు అనుకుంది ఆమె. అందుకే ఆమె దేవుని యొద్దకు వచ్చింది. ఆమె మొదట దేవుని దగ్గరకు వచ్చింది. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును వాక్యం చెప్తుంది. అలాగే ఆమె మొదట దేవుని యొద్దకు వచ్చింది. కానీ ఆమె దేవుని యొద్దకు వచ్చిన ఆమె మౌనముగా ఉండలేదు, కానీ ఆమె తన కుమార్తె నిమిత్తము కేకలు వేస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనము. అయితే కేకలు వేయడం ద్వారా యెరికో పట్టణం యొక్క ప్రాకారము కూలిపోయింది అని దేవుని వాక్యం రాయబడింది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం, అలాగే 16వ వచనం కూడా. అలాగే కేకలు వేయటం ద్వారా గ్రుడ్డివాడు కూడా చూపు పొందుకున్నాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వచనాల వరకు. అయితే ఆమె వచ్చింది, కేకలు వేస్తుంది, కానీ ఆయన ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయినా సరే ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడింది అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. శాపగ్రస్తమైన ఆమె జీవితమును ఆమె దేవుని దగ్గర ఒప్పుకుంది. ఆమె పితరుల దోషాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నట్లుగా వాక్యములో ఉంది. పితరులు అనగా ఎవరు అంటే శపించబడిన వారు, హాము సంతతి వారు, హాము కుమారుడు కానాను అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. అలాగే ఆమె తన మీద ఉన్న దోషాన్నంతా దేవుని దగ్గర ఒప్పుకుంది. అలాగే ఆమె తనను తాను తగ్గించుకుంది దేవుని దగ్గర. ఆమె దేవుడు సరిగ్గా మాట్లాడలేకపోయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కింది అంటే ఆమె తనను తాను దేవుని దగ్గర ఎంతో తగ్గించుకుంది అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని ఆయన చెప్పగా ఆమె ఏమంటుందంటే, నిజమే ప్రభా, కుక్కలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడిన ముక్కలు తినును గదా అని ఆమె చెప్తుంది. ఆమె తన కుమార్తె కొరకు శ్రేష్టమైన దీవెనలు ఆశించలేదు, కానీ తన కుమార్తెకు పట్టిన దయ్యాన్ని విడిపించమని, తన కుమార్తెను స్వస్థపరచమని ఆమె దేవునిని వేడుకుంటుంది. అయితే ఆమెకు తెలియని విషయము, ఆమె గ్రహించలేని విషయము ఒకటి ఉంది. అదేమనగా
మిగిలిపోయినవే ఎక్కువ. మత్తయి సువార్త 14:20. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించిన దేవుడు తన శిష్యులకు ఇచ్చారు అందరికీ పంచిపెట్టమని. వాళ్ళందరూ పంచిపెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు 5,000 మంది పురుషులు ఉన్నారని వాక్యంలో ఉంది. అందరూ తిన్నారు, తృప్తి పొందారు. కానీ మిగిలిపోయిన ముక్కలన్నీ 12 గంపలు ఎత్తారు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ఆమె గ్రహించలేదు, కానీ శ్రేష్టమైన వాటిని ఆమె కోరుకున్నది. అనగా తమ యజమానుని బల్ల మీద పడిన ముక్కలు. అయితే తినిన వారు సమృద్ధిగానే తిన్నారు, కానీ మిగిలినవే ఎక్కువగా ఉన్నవి అని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది. అలాగే ఆ స్త్రీ కూడా తనకు గ్రహింపు లేకపోయినప్పటికైనా శ్రేష్టమైనవి, మరి ఆశీర్వాదకరమైనవే ఆమె దేవుణ్ణి అడిగింది అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తిన్నవారంతా సమృద్ధిగా తిన్నారు, తిన్నవారికి తిన్నంతే ఉంది, కానీ మిగిలిపోయినవే ఎక్కువ అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆమె అనుకోకుండా, ఊహించకుండా శ్రేష్టమైన వాటిని పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో ఉంది. యేసుక్రీస్తు ఆమెతో చెప్పిన మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆ మాట దేవుడు ఆమెతో చెప్పాడు. దేవుడు ఆ మాట ఆమెతో చెప్పిన వెంటనే తన కుమార్తెలో ఉన్న దయ్యము వదిలిపోయింది. ఆమె కుమార్తెకు స్వస్థత కలిగింది అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే ఎంతోమంది క్రైస్తవులు మేము పుట్టు క్రైస్తవులము అంటారు. పుట్టు క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి అంటే దేవుని కొరకే నిలబడేవారుగా ఉండాలి. కానీ పుట్టు క్రైస్తవులమని చెప్పుకునేవారు విశ్వాసము లేకుండా, స్థిరమైన మనసు లేకుండా, మరి శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టుకునేవారు ఎందరో ఉన్నారు. కానీ ఎందరో అన్యజనుల నుండి రక్షింపబడిన వారు, అయితే దేవుని యొద్దకు వచ్చిన వారు మాత్రము శ్రేష్టమైన ఆశీర్వాదాలను, శ్రేష్టమైన దీవెనలను పొందుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, మొదటివారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు అని చెప్పి. అయితే పుట్టు క్రైస్తవులైనా సరే దేవుని సన్నిధిలో క్రమంగా ఉండాలి. మధ్యలో వచ్చిన వారైతే అయినా సరే దేవుని సన్నిధిలో క్రమంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలి. అలాగే వచ్చిన స్త్రీ మౌనముగా ఉండలేదు, కానీ ఆయన దగ్గర కేకలు వేసింది తన కుమార్తె స్వస్థత కొరకు. యేసుక్రీస్తు మాట్లాడకుండా ఉన్నప్పటికైనా వచ్చి ఆయన దగ్గర తన్ను తాను తగ్గించుకుంది, ఆయనకి మ్రొక్కింది. ఆమె దేవుడు ఒక మాట అన్నా సరే ఆ మాటకు ఆమె ఎంతో సమాధానముగా దేవునితో మాట్లాడుతుంది. శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు కాకపోయినా పర్వాలేదు, కానీ కేవలము నా బిడ్డకు స్వస్థత కావాలి అని వినయముగా దేవుణ్ణి అడిగింది. కాబట్టి అడిగిన కార్యాన్ని దేవుడు చేశాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కుమార్తెను దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అలాగే ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వాళ్ళందరినీ బాగు చేయడానికి, స్వస్థపరచడానికి కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేవాడు, గొప్ప చేసేవాడు దేవుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆమేన్.